హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనము స్పెషల్‌గా ఫ్రైడే కదా! కాస్త నాన్ వెజ్ టచ్ తోటి అలాగా అండా మసాలా చేసేసుకుందామండి. చాలా అంటే చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోటే ఈ కర్రీ చేసేసుకోవచ్చు. అందరికీ నచ్చుతుంది. వేడి వేడి రైస్‌లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పేసుకోవచ్చండి. సో, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? హ్మ్. మరంతకన్నా ముందు నా వీడియో మాత్రం మీరు ఫస్ట్ టైమ్ చూస్తే తప్పకుండా ఒకసారి లైక్ చేసేసుకోండి. అలాగే చూసిన వాళ్ళు మాత్రం ఒకసారి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఓకేనా అండి? సో, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళేసిపోదాము. ఓకే. ముందుగా మనమైతే ఒక 4 గుడ్లు, ఒక 4 ఎగ్స్ అలా తీసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకొని ఇలా హాఫ్ లాగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి వీటిని. మనకి అవి గుడ్లు ఉడికేలోపే మనం ఈ పేస్ట్ కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఒక 2, 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లము, వెల్లుల్లి అండ్ నేను కాడలతో సహా తీసేసుకుంటున్నానండి. ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను కొత్తిమీర. అలాగే ఒక 2 టమాటాలు కూడా తీసేసుకుందాం. వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. సో, మనకి ఎగ్స్ ఉడికేలోపు మనం ఈ పేస్ట్ అంతా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా పేస్ట్ లాగా మంచిగా పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే స్టవ్ మీద ఒక పాన్ తీసేసుకోండండి. మనకి తవ్వ టైప్‌లో ఇది యూజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వెడల్పుగా ఉంటది కాబట్టి. అండ్ ఎగ్స్ కూడా మనం 4 తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ అలా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాము. ఎగ్స్‌ని కొంచెం అట్లా ఫ్రై చేసేసుకుంటాము. సో, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఎగ్స్‌ని యాడ్ చేసుకుందాం. సిమ్‌లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కొంచెం కారం అలా స్ప్రింకిల్ చేసేసేయండి ఎగ్స్ మీద. ఇంకొంచెం సాల్ట్ అండ్ అలాగే ఒక పావు టీ స్పూన్ అలా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. సో, వీటిని మనం ఇలా నెమ్మదిగా చేసేసుకోవాలండి. ఫ్రై చేసేసుకోవాలి. మనకి పేస్ట్‌లోనే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ అనేది. ఇలా ఫ్లిప్ చేసేసుకొని మనం 2 వైపులకి ఎగ్ అనేది కొంచెం మంచిగా కాల్చేసుకుందాము. దీనివల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తూ ఉంటదండి ఫ్రై చేసేస్తే మనకు. ఇలా కాస్త ఫ్రై అవ్వనివ్వండి. సో, ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిపోయాక ఎగ్స్ అన్నిటిని తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే పాన్‌లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. మనకి ఎగ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మీరు ఒకవేళ తక్కువ వేసుకుంటారు అనుకుంటే మాత్రం కాస్త తగ్గించి యాడ్ చేసేసుకోండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అలా జీలకర్ర తీసేసుకున్నాను. అలాగే 2 పెద్దవి తీసుకున్నానండి ఉల్లిగడ్డలు. ఇలా చిన్నగా సన్నగా తరిగేసుకోవాలి. వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి మనకి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి. బ్రౌన్ షేడ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఆల్రెడీ పేస్ట్ చేసేసుకున్నాం కదా! దాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి, అలాగే అల్లం, వెల్లుల్లి అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్స్‌ట్రా మళ్ళీ విడిగా ఏం యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇది ఒక 2 నిమిషాలు మనం కుక్ చేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని. ఒక 2 మినిట్స్ అయిపోయాక ఇందులోకి నేనైతే ఉప్పు, కారం అన్నీ యాడ్ చేస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ అలా కారం యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతది. మీరు కారం తక్కువగా తింటే మాత్రం కొంచెం తక్కువగానే యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అలా సాల్ట్, 1 టీ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఇందులోకి ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అనేది యాడ్ చేస్తున్నానండి. మనకి ఎగ్ కర్రీస్‌లో మీరు జీలకర్ర పొడి యాడ్ చేశారనుకోండి కాస్త మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటది. అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. వీటన్నిటిని మంచిగా కుక్ చేసుకుందాము. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా కుక్ చేసేసుకోవాలండి వీటిని.
మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని కుక్ చేసేసేయండి. ఒక 3 మినిట్స్ అయిపోయాక ఇందులోకి ఒక హాఫ్ కప్ అలా వాటర్ యాడ్ చేసేసుకుందాము. సో, ఇది కూడా ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. ఒక 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! వాటిని ఇందులోకి మనం యాడ్ చేసేసుకోవడమే అంతే. సో, జాగ్రత్తగా యాడ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీ. ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. ఎప్పుడైనా వెరైటీగా చేసేసుకుందాము అనుకుంటే మాత్రం ఇలా మీరు ట్రై చేస్తే తప్పకుండా ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. సో, వీటిని జాగ్రత్తగా ఒక 1 మినిట్ అలా 1-2 మినిట్స్ సిమ్‌లో జాగ్రత్తగా ఒకసారి కలిపేసేసుకోండి. లాస్ట్‌లో కొంచెం అలా గరం మసాలా, అలాగే కాస్త కసూరి మేతిని ఇలా క్రష్ చేసేసుకొని యాడ్ చేసేసేయండి. మనకి ఇంకా కాస్త టేస్ట్ పెరుగుతుంది వీటిని యాడ్ చేసేసుకుంటే. అంతే అండి. ఫినిషింగ్ టచ్ కాస్త కొత్తిమీరతోటి అలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే అంతే. వేడి వేడిగా మనకి ఎగ్ తవా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అండా మసాలా, అండా తవా మసాలా అని కూడా అంటారు. చూస్తున్నారు కదా! దీన్ని రైస్ తోటి కానీ, రోటీ తోటి కానీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగా ఉంటుంది. వేడి వేడిగా సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి మరి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంక ఇది సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని వేడి వేడిగా తినేసేయడమే. అంతే. ఓకే. హావ్ ఎ నైస్ డే.